నమస్కారం. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు పిచ్చి ఐపీఎస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అయితే డిఎస్పి గ్రూప్ 1 రాసేసి లేదా సివిల్స్ రాసి ఐపీఎస్ కొట్టాలి అంతే. ఇక వేరే జాబ్ వద్దు నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో అని. అంత పిచ్చి నాకు ఐపీఎస్ అంటే. అట్లాంటిది ఈ కుర్రోడు ఈ ఉదయకృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్ జాబ్ కొట్టి 2018లో వాళ్ళ సిఐ మీద కోపంతోనో లేదు అన్నప్పటికీ ఏదో వదిలేసి వచ్చి 4 అటెంప్ట్స్లో అవ్వలేదు, 5 అటెంప్ట్లో అయింది. మేబీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓసీలో 10% రిజర్వేషన్ ఉంది కదా, దానిలో ఏమన్నా వచ్చిందో మెరిట్ మీద వచ్చిందో ఐ డోంట్ నో. కొంతమంది ఎవరు విన్నారు రిజర్వేషన్ వల్ల ఇదంతా కూడా అసలు రిజర్వేషన్ తీసేయాలండి అన్నారు. సరే తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఏమైంది, అతను ట్రైనీ ఐపీఎస్ అమ్మాయి విషయంలో చేసినటువంటి పని వల్ల అతను సస్పెండ్ అయ్యాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అండ్ ఈలోపు ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్ చూస్తే షాక్ అన్నమాట. ఆ అమ్మాయి మెడ మీద గాయాలు ఉన్నాయి, గొంతు పిసుకున్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి, అండ్ ఎడంకాలికి దెబ్బలు ఉన్నాయి, చెంప కమిలిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది కావాలని వాళ్ళే కదండి ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, ఈ అబ్బాయి కొట్టుండకపోవచ్చు అని చెప్పేసి అనొచ్చు. నిజమవుతుందో మనకు తెలియదు. ఇతని వర్షన్ ఏమో అంతా ఆ అమ్మాయి కావాలని చేసింది, నేను ఏ తప్పు చేయలేదు అంటాడు. ఆ అమ్మాయి వర్షం నన్ను గుర్ర కొట్టాడురా బాబు, చంపాడురా బాబు, అండ్ మా ఆయనకి లేనిపోయిన ఫోటోలని నాకు పంపాడు, నా కాపురం నాశనం చేశాడు అని చెప్పేసి ఆమె వర్షం. సో ఆబ్వియస్లీ నేను ఎవరో అన్నారు, మరి ఆ అమ్మాయి మీద కూడా చర్యలు చూసుకోవాలి కదా, ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కదండి. ఇతను కంప్లైంట్ ఇవ్వాల. ఇతను ఏమంటున్నాడు, ఇతను వర్షం చెప్పాడు, కంప్లైంట్ ఇవ్వాల. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ పెట్టి కంప్లైంట్ ఇచ్చింది, చెక్ చేసి ఇతను సస్పెండ్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇతని దగ్గర ఉన్న ఒక్క ప్రూఫ్ కూడా ఇంతవరకు పోలీసులకు ఇవ్వాల. అలాంటప్పుడు ఆ అమ్మాయి మీద ఎలా కేసు పెడతారు? విచారణ 2 సైడ్లు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే ఉమెన్ వింగ్ డీసీపీ ఉన్నారో లావణ్య గారు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. ప్రజెంట్ చార్మినార్ పోలీస్ పోలీస్ స్టేషన్ సిఐనో ఎవరు ఆమె హ్యాండిల్ చేస్తున్నారట. ఓవరాల్గా అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతను ఆల్రెడీ విచారించారు. మనకున్న సమాచారం మేరకు ఆల్రెడీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మేబీ ఖచ్చితంగా రిమాండ్ కూడా విధించే ఉంటారు. ఇక ఆ ట్రైనీ ఐపీఎస్ అమ్మాయి ఉంది కదా, ఆమె మెడికల్ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన మొత్తం చెక్ చేశారు. ఎడం చెంప మీద, ఏ చెంప అనేది కాదు, చెంపలు వచ్చేసి మొత్తం కొట్టినట్టు, మెడ మీద గాయాలు, గొంతు పిసికినట్టు, కాలు మీద దెబ్బలు, అంటే ఘోరం కొట్టేది ఇతను అన్నట్టుగా ఉంది ఆ కేసు. అయితే ఆల్మోస్ట్ మెడికల్ రిపోర్ట్ అదే చెప్పింది, అందుకే అతను సస్పెండ్ చేశారంట. ఇప్పుడు ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించి ప్రొబిషనరీ రూల్స్ అని ఉన్నాయి 1954 సెక్షన్. అందులో రూల్ నెంబర్ 2లో ప్రొబిషనరీ పీరియడ్ ఉంటే ఒక ఆఫీసర్ ఎవరైనా కానీ క్రమశిక్షణారహితంగా ఉన్నా అండ్ మానసికంగా శారీరకంగా అతని బిహేవియర్ తేడాగా ఉన్నా, ఏ మాత్రం నైతికత లేని విధంగా అతను బిహేవ్ చేసినా, అతని మీద క్రిమినల్ చర్యలు నమోదైనా, అతను ఎవరైనా అరెస్ట్ చేసినా, ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉన్నా, ఇలాంటి మూమెంట్లో హోంశాఖ ఒక రిపోర్ట్ పంపవచ్చు. అందులో వచ్చేసి వీళ్ళది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని ఉంటుంది. వీళ్ళంతా చెక్ చేసుకున్న తర్వాత ఇతను నాట్ ఎలిజిబుల్ ఐపీఎస్కి అని చెప్పేసి అనుకుంటే అతను డిశ్చార్జ్ చేసేయచ్చు, తొలగించేయచ్చు. ఇక ఐపీఎస్ కాలేడు లైఫ్లో. అండ్ మీన్ వైల్ అతనికి సంబంధించి అతను ప్రూవ్ చేస్తారు అసలు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి. అలా అయినా కానీ ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండటం కావచ్చు, అండ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే వైలేషన్ అన్నది జరిగి ఉన్నప్పుడు కూడా అతని చర్యలనే ఉంటాయి. సో ఎట్నుంచి అటు తీసుకున్నా ఇతను తప్పు ఏమీ లేదని తెలిసినా చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇతను తప్పు అని తెలిసి అసలు ఏకంగా ఐపీఎస్ పోయే అవకాశం అయితే ఉంది. చేతారా నాశనం చేసుకున్నాడండి. ఫీలింగ్ వెరీ 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 బ్యాడ్. అండ్ వేరేది వద్దు, ఇందులోనే చెప్తున్నాను. సర్లే వేరే వీడియోస్ సెపరేట్గా, ఎందుకంటే హైదరాబాద్లో ఒక పెద్ద పోలీస్ స్టేషన్ అనమాట, ఒక సిఐ ఏం చేసాడు ఏంటంటే ఆ కేసు. ఇందులో అయితే ఉదయకృష్ణారెడ్డి లైఫ్ పాపం ఆల్మోస్ట్ పాపను వాడు ఎందుకు చూసేస్తుంది, ఎందుకంటే అతను నిజంగా అమ్మాయిల పిచ్చి ఉందో లేదో నాకు తెలియదు. బట్ అమ్మ నాన్న చనిపోయినా కష్టపడి ఎదిగి పోలీస్ కానిస్టేబుల్ అయ్యి ఆ తర్వాత ఐపీఎస్ అయ్యి ఒక తపస్సు లాంటిది అట్లాంటిది పొందిన తర్వాత ఇలా అయ్యాడు అంటే నిజంగా అమ్మాయి చెప్పిన తప్పు చేస్తున్నా పాపం, ఎందుకంటే ఎందుకు ఇలా అయిపోయాడు రా పాపం అని. ఒకవేళ ఆమె కాకుండా ఇతను చెప్పింది కరెక్ట్ అయినా సరే అన్యాయంగా ఇరుక్కున్నాడు రా పాపం రా అని చెప్పేసి 2 వర్షన్స్ కూడా అంతే. నాకు ఇంకేం చెప్పాలి తెలియట్లేదండి. ఐపీఎస్ అండి నాకు నిజంగా డ్రీమ్ అది. అటువంటిది ఇతనికి వచ్చినందుకు ఎలా ఉండాలండి అసలు.